శ్రీమతి నమః. మనం రోజు శ్రీరామచంద్రమూర్తి గుణగణాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో 3 గుణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్ఞానము. మానవుడికి ప్రధానంగా ఉండవలసినది జ్ఞానము. వేదాలను, వేదాంగాలను, శాస్త్రాలను, ధనుర్వేదాది విద్యలను కూడా పూర్ణంగా ఎరింగినవాడు శ్రీరామచంద్రమూర్తి. అందుచే ఆయన విద్వాంసుడు. శ్రీరాముడు సకల విద్యా విశారదుడయ్యి వినయము కలవాడు. మనం బాగా చదువుకున్నాం అనుకోండి, మనకి రావాల్సిందేంటి? వినయము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు చూసారా. మనం ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా దానికి తగ్గ వినయంగా ఉంటేనే విద్య ఎప్పుడూ రాణిస్తుంది. నాకే తెలుసు, నాకంటా గొప్పోళ్ళు లేడు అని వెర్రవీగిపోతే ఎంత ఎత్తుకు ఎగిరామో అంత కింద పడిపోతాం. విద్యకు ఫలము వినయం అన్నమాట. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ అని రామచంద్రమూర్తిని కీర్తించారు. శాస్త్రములను తెలుసుకోవటం, దాని అర్థాన్ని తెలుసుకోవటం, అందులో ఉన్న తత్వాలని పూర్తిగా ఆకళింపు చేసుకోవటం శ్రీరామచంద్రమూర్తికి లభించింది. అవసరమైనప్పుడు మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నామో, సముపార్జన చేసుకున్నామో అది స్ఫురణకి రావాలి. అలాగే దాన్ని వినియోగించడం ఎలాగో కూడా తెలిసి ఉండాలి. శ్రీరామచంద్రమూర్తికి ఇవన్నీ తెలుసు. మానవుడికి కూడా తెలియటం మాత్రమే సరిపోదు, దాని స్మరణము, సమయానికి దాన్ని ఎలా వినియోగించాలి అనే ప్రతిభ కూడా ఉండాలి. దీనిని మనకి చక్కగా విశదపరిచిన వారు శ్రీరామచంద్రమూర్తి. అలాగే నాకు జ్ఞానం ఉంది కదా అని వెర్రవీగిపోతే సరిపోదు. జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు, జ్ఞానానికి సామర్థ్యం కూడా తోడుగా ఉండాలి. క్రియాశీల శక్తి లేని జ్ఞానము నిరుపయోగము. అందుచేత విద్వాంసుడు ఎవరు అని ప్రశ్నించి సమర్థుడు ఎవరు అని ప్రశ్నించారు వాల్మీకి మహర్షి. వైదుష్యము, సామర్థ్యము కలిసి ఉండటం ఆవశ్యకమని శ్రీరాముడు నిరూపించాడు. ధర్మాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆచరించే సామర్థ్యం కూడా ఉండాలి. అస్త్రాలను తెలుసుకోవటం మాత్రమే కాదు, ప్రయోగించే సామర్థ్యం కూడా ఉండాలి. శ్రీరామచంద్రమూర్తిలో ఇటువంటి శక్తి మనకి కనిపిస్తుంది. విశ్వామిత్ర మహర్షి అస్త్రాలని, వాటి ఉపసంహారాలను కూడా ఉపదేశించాడు. వెంటనే మారీచ సుబాహులపై ప్రయోగించి తాను అస్త్రాలని తెలుసుకోవటము, అలాగే దాని సార్థకతను ఎలా చూపించాలి అనేది తెలియచేయటము కూడా మనకి కళ్ళకు కట్టినట్లు శ్రీరామచంద్రమూర్తి చూపించారు. అలాగే దక్షిణ సముద్ర తీరమున సముద్రుడిని దారి ఇమ్మని ప్రార్థిస్తారు. దారి ఇమ్మని ప్రార్థించి సముద్రుడు విలంబం చేయగా కోపగించి అతనిపై బాణాన్ని ఎక్కుపెట్టారు. వెంటనే సముద్రుడు ఏం చేస్తాడు? శరణాగతి చేస్తారు. ఆ బాణముతోనే ఉత్తర సముద్ర ప్రాంతమున ద్రుమకుల్య అనే చోట ఈ బాణాన్ని వేసేస్తారనమాట. సుగ్రీవుడికి నమ్మకం కలిగించడం కోసం 7 చెట్లని భేదించుకుని పోయిన బాణం మరలా వెనక్కి వచ్చి రామచంద్రమూర్తి అమ్ముల పొదలో చేరింది కదా. అలా చేరినట్లు చేసే సమర్థుడు శ్రీరామచంద్రమూర్తి. అస్త్ర విద్యాభ్యాసము, సామర్థ్యము ఈ 2 శ్రీరామచంద్రమూర్తిలో మనకి కనిపిస్తాయి. అలాగే మానవుడికి కూడా కావాల్సింది ఏంటంటే పాండిత్యం మాత్రమే కాదు, దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఉపయోగించే సామర్థ్యం కూడా కావాలి. అలా ఉన్నవాడే మానవుడు. దానిని ప్రయోగించి ప్రదర్శించి చూపించారు శ్రీరామచంద్రుడు. అంటే జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు, ఆ జ్ఞానంతో పాటు సామర్థ్యం కూడా ఉండాలి. సామర్థ్యం లేనప్పుడు నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా కూడా వ్యర్థమే. మనం మన పిల్లలకి చెప్పాల్సింది అదే. నువ్వు ఎంత చదివేశాను, ఎంతసేపు చదివేశాను, ఎన్ని మార్కులు సంపాదించేసుకున్నాను కాదు, నువ్వు ఏదైతే చదివావో దాన్ని సరిగ్గా ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనేది తెలియాలి. పుస్తకాలు బట్టి కొట్టేసి పరీక్షలో రాయలేదనుకోండి, మార్కులు రావు కదా. అప్పుడు నీ దగ్గర ఎంత జ్ఞానం ఉండి మాత్రం ఉపయోగమే ఉంది? నేను పుస్తకం అంతా బట్టి కొట్టేశాను కానీ పరీక్ష రాసే సమయానికి నాకు గుర్తుకు రాలేదు అంటే ఉపయోగమే ఉంది. కాబట్టి మనం ఎంత జ్ఞానాన్ని అయితే సంపాదిస్తామో అంత జ్ఞానాన్ని అవసరమైనప్పుడు మనకి స్ఫురణకి వచ్చి దాన్ని కార్యరూపంలో పెట్టగల సామర్థ్యం కూడా మనకి ఉండాలన్నమాట. అలాగే సదైక ప్రియదర్శనుడు
ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా చూసాము అని అనుకోండి, అబ్బా ఎంత చక్కటి రూపం అంటే అందం అని కాదు. ఇప్పుడు కొంతమంది బాగా తెల్లగా ఉంటారు, కానీ చూసిన వెంటనే మనకేమనిపించదు. కానీ కొంతమంది రంగు తక్కువగా ఉన్నా ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు అని అనిపిస్తుంది కదా. అంటే మనసుకి హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎల్లవేళలా ఎవరు తనను చూసినా ఆనందమే కలుగునట్లు మానవుడు ఉండాలి. మృగములు క్రూరములై భీకరములై కొంతమందికేమో ప్రీతిని, కొంతమందికేమో అప్రీతిని కలిగిస్తున్నట్లుగా కనిపిస్తాయి, అంతే కదా. కొన్ని జంతువులను చూస్తే కొంతమందికి ఇష్టం, కొన్ని జంతువులను చూస్తే కొంతమందికి ఇష్టం కాదు. నరుడి జ్ఞానం కలిగి సాత్వికుడై రజస్తమస్సులు తగ్గి సర్వభూతములయందు ఆనంద స్వరూపుడగు భగవానుణ్ణే దర్శిస్తూ తాను అందరికీ ప్రియదర్శనము కలవాడై ఉండాలి. సత్వగుణము సుఖాన్ని కలిగిస్తుంది, రజోగుణము దుఃఖాన్ని కలిగిస్తుంది, తమోగుణము శోకాన్ని మోహాన్ని కలిగిస్తుంది. మానవునిలో సత్వగుణం అధికంగా ఉందనుకోండి, అప్పుడు అందరికీ ఎప్పుడు ప్రీతినే కలిగిస్తారనమాట. అలా ప్రీతిని కలిగించేవారు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు మనుషులకి మాత్రమే కాదు, పశువులకి, వృక్షాలకి, నదులకి కూడా ప్రీతిని కలిగించేవాడే ఉన్నారట. వాలిని చంపిన తర్వాత తార శ్రీరామచంద్రమూర్తిని దూషించాలని వస్తే రాముణ్ణి చూసిన వెంటనే ఆవేశం తగ్గి త్వమప్రమేయశ్చ దురాసదశ్చ అని స్తుతించేసిందంట. శూర్పణఖ ముక్కు చెవులు తెగి సోదరుడగు ఖరుడు దగ్గరికి వెళ్ళి రామదర్శనముచ్చే కలిగిన తృప్తి చేత దూషించటం మర్చిపోయిందిట. తరుణౌ రూప సంపన్నౌ పుండరీక విశాలాక్షౌ అని రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని వర్ణించిందంట. అందుచేత రాముడు సదైక ప్రియదర్శనుడు. మానవుడు ఈ లక్షణాన్నే అలవరుచుకోవాలి. అదే శ్రీరామచంద్రమూర్తి మనకి నిరూపించి చూపించారు. లోకంలో వస్తువులన్నీ సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలు కలవై ఉంటాయి. రజోగుణమేమో దుఃఖాన్ని, తమోగుణమేమో శోకాన్ని కలిగిస్తుంది. సత్వమే ప్రధానముగా కలిగి రజస్తమస్సులు లేకపోతే అది ఎల్లవేళలా ప్రియమై సుఖజనకమై ఉంటుంది. లోకంలోని వస్తువులలో రజస్సు, తమస్సు మారి మారి రావడం చేత ఒకప్పుడేమో దుఃఖాన్ని, ఒకప్పుడేమో శోకాన్ని కలిగిస్తాయి, కానీ ఎల్లవేళలా ఎప్పుడూ ప్రియంగా ఉండవు. కానీ శ్రీరామచంద్రమూర్తి సత్వగుణమే నిండి రజస్తమస్సులు లేకపోవటం చేత ఆయన దర్శనము ఎప్పుడు ఎల్లవేళలా ఏకరూపంగా ప్రియమై ఉంటుందట. చూడండి, రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవలసినవి. మనం ఎవరినైనా చూస్తే వాళ్ళని చూడగానే వాళ్ళ రూపం అపై ఎంత చక్కగా ఉన్నారు అనిపించేలా ఉండాలి, కానీ రజస్తమో గుణాలు కలిగిన వాళ్ళలాగా ఎప్పుడూ కనిపించకూడదు. ప్రియదర్శనుడై ఉండాలి. చూడగానే చక్కటి రూపం ఉంది, చక్కటి మనస్సు ఉందనే భావన చూసిన వాళ్ళకి కలగాలన్నమాట. అలా ఎప్పుడు ఉండగలుగుతాం? మనలో సత్వగుణం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు. మనకి భగవద్గీతలో చెప్తారు కదా, దాన్ని మనం పాటించాలి. ఇది రామచంద్రమూర్తి యొక్క లక్షణాలు. రేపు ఇంకొకటి తెలుసుకుందాం.